పోలిస్తే దాంట్లో ఉండాల్సినటువంటి జీడిపప్పులు గానీ, దాంట్లో ఉండాల్సినటువంటి కిస్మిస్ గానీ, బాదం పప్పులు గానీ, నెయ్యి గానీ, పటిక బెల్లం గానీ, పంచదార క్వాంటిటీ ఇవన్నీ గూడా ఆఖరికి శనగపప్పులో ఉన్నటువంటి శనగపిండిలో ఉన్నటువంటి క్వాలిటీ గూడా పూర్తిగా నాసి రకమైనటువంటి క్వాలిటీని గత 5 ఏళ్ల కిందట అందించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అంతలా తెలిసి కూడా తెప్పించారనే మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళకి తెలిసే చేశారంటారు ఏమన్నా? తెలిసేనండి. అందరూ కూడగట్టుకొని చేసినటువంటి విషయమే కదా! ఎందుకంటే ఇది ఒక్కొక్కళ్ళతో లింక్ ఉన్నటువంటి వ్యవహారం కదా! మరి ఒకళ్ళతో ఒకళ్ళు సింక్ అవ్వకుండా ఇలాంటి విషయాలు జరగవుగా. మొదటి నుంచి ఏదైతే స్వామికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో దాన్ని ఏ రకంగా అయితే ప్రసాదానికి సంబంధించిన కైంకర్యాలు కానీ నాణ్యతలు కానీ ఇవ్వాలనేది ఆగమన శాస్త్ర ప్రకారంగానే చెప్పబడి ఉంది కదా. అదే ఫాలోఅప్ చేయాలి. మధ్యలో ప్రలోభాలకు గురయ్యి దీన్ని రకంగా ఇప్పటికైనా ఎలాంటి ప్రక్షాళన తిరుమల నుంచి జరగాలంటారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలకు సంబంధించి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎలాంటి సంస్కరణలు రావాలండి. మెయిన్ అన్యమతస్థుల్ని కొండ మీద పెత్తనం చేసేటటువంటి విషయాన్ని తగ్గించాలి. మనం హిందూ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటా మనం ఏదైతే హిందూ సిస్టమ్ ఉందో దాన్ని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత హిందువులు